హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ మనతో పాటు ఉన్నారు డాక్టర్ జయశ్రీ రెడ్డి గారు, గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ అంకురా హాస్పిటల్స్ నుండి. గర్భధారణ ఇది వినగానే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం, కొంచెం కంగారు కూడా పడుతూ ఉంటాం. సో 9 నెలల పాటు ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఏం పాటించాలి, ఒకసారి మేడం మాటల్లో విందాం. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే మేడం, ప్రతి మదర్ కూడా వాళ్ళ బేబీ చాలా హెల్దీగా ఉండాలి అని అనుకుంటారు మేడం. హెల్దీ బేబీ కావాలంటే ఏంటి మేడం? అంటే ప్రెగ్నెన్సీ 9 మంత్స్ ఏమైనా చెయ్యాలా? బిఫోర్ నుంచే హెల్దీ బేబీ వస్తుందా? ఏంటి 9 మంత్స్లో బేబీ హెల్దీగా ఉండాలంటే ఏమైనా స్పెషల్గా యాడ్ ఆన్ చేసుకోవాలా? ఎలా అంటారు మేడం? మీరు రేపు ఎగ్జామ్కి వెళ్ళాలి, ఏం చేస్తారు? ముందు నుంచే ప్రిపేర్ అవుతారు. ఈరోజు కూర్చొని ప్రిపేర్ అవుతారా? లేదు మేడం. సో ప్రెగ్నెన్సీ కావాలన్నా కూడా మన బాడీని మనం ఫిట్గా ఉంచుకోవడానికి ప్రిపరేషన్ అనేది చాలా ముందు నుంచే ఉండాలి. 9 మంత్స్ మేము చేసేస్తాము, 9 మంత్స్ రెస్ట్ తీసుకొని 9 మంత్స్ హెల్దీగా. 9 మంత్స్ ముందు నుంచి అన్ని బాగుండాలి కదా. సో అట్లీస్ట్ ఏంటంటే అట్లీస్ట్ 3 మంత్స్ ముందు నుంచి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు అట్లీస్ట్ 2-3 మంత్స్ ముందు గైనకాలజిస్ట్ని కలవండి. అప్పుడు మీకు ఏదన్నా రక్తలోపం ఉన్నా, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా, వైటమిన్ డి తక్కువ ఉందనుకోండి, ఇలాంటివన్నీ కరెక్ట్ చేయొచ్చు. కొంతమంది ఓవర్ వెయిట్ ఉండొచ్చు, కొందరు అండర్ వెయిట్ ఉండొచ్చు. ఈ కరెక్షన్స్ అన్ని చేయటానికి ఛాన్స్ ఉంటుంది. కొన్ని టెస్ట్లు కూడా మనం ముందే చేసేయచ్చు, లైక్ అబ్నార్మల్ హిమోగ్లోబిన్స్. ఈ చెప్పా కదా థాలసీమియా అని. థాలసీమియా వచ్చిన పిల్లలకి ఏంటంటే వాళ్ళకి బ్లడ్ సరిగ్గా ఫామ్ కాదు కాబట్టి ఆల్వేస్ వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇస్తూ ఉండాలి. అలాంటివి థాలసీమియా మేజర్ అంటారు. వాళ్ళకి 2 థాలసీమియా జీన్స్ ఉంటాయి. ఒకటే థాలసీమియా జీన్ ఉన్నప్పుడు ఆ థాలసీమియా లక్షణం ట్రైట్ ఉంటుంది మదర్కి. మదర్ విల్ బీ ఆల్వేస్ హ్యావింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనీమియా, కొంత రక్తహీనత ఉంటుంది, కానీ వాళ్ళు లైఫ్ అంతా బాగానే కోపప్ చేసుకుంటారు. బట్ ఈ థాలసీమియా లక్షణం ఉన్న వాళ్ళు ఇంకొక థాలసీమియా లక్షణం ఉన్న సేమ్ థాలసీమియా ట్రైట్ ఉన్న పర్సన్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళ పుట్టబోయే పిల్లలకి థాలసీమియా డెఫినెట్గా వచ్చేస్తుంది. సో ఇలాంటివన్నీ మనకు ముందు తెలుసున్నప్పుడు వీ కెన్ అడ్వైజ్ దెమ్. కొన్ని ఫ్యామిలీస్లో కొన్ని సింధీ లాంటి మన దగ్గర ఉన్న ఇండియాలో ఉండే వాళ్ళలో థాలసీమియా లాంటివి ఎక్కువ ఉండొచ్చు, నార్త్ సైడ్ కొన్ని ప్రదేశాల్లో. సో తప్పనిసరిగా మనం ముందు ఇవన్నీ చూసుకున్నప్పుడు అలాంటి ఇన్హెరిటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఎస్ మేడం, ఈ 9 మంత్స్ ప్రెగ్నెన్సీలో డైట్కి చాలా ప్రయారిటీస్ యాజ్ ఏ డాక్టర్గా మీరు చెప్తుంటారు డైట్ ఫాలో అవ్వండి అని. మేము కూడా ఫాలో అవుతూ వస్తుంటాం మేడం. ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా మేడం? యాక్చువల్గా ఏంటంటే అన్నిటికంటే డేంజరస్ అవుట్ సైడ్ ఫుడ్. క్రేవింగ్స్ అని ఎక్కువగా పెట్టేస్తుంటారు, హస్బెండ్ ఫీడ్ చేస్తుంటాడు, పుట్టింటి నుంచి వస్తూ ఉంటాయి. అలాంటి హోమ్ మేడ్ ఓకే. బయట నుంచి బిగినింగ్ ఫస్ట్ 3 మంత్స్లో కొంచెం డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ ఉండి తినాలనిపించదు కాబట్టి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, ఫ్రూట్స్, ఎక్కువ లిక్విడ్స్ అవన్నీ తీసుకుంటూ ఉండాలి. ఫస్ట్ వెయిట్ గెయిన్ కారు ఫస్ట్ 3 మంత్స్లో. అందుకని ఫస్ట్ 3 మంత్స్ వెయిట్ గెయిన్ గురించి కూడా మనం అంత వరీ కాము, ఎందుకంటే బేబీకి ఆర్గాన్స్ ఫామ్ అవుతున్నప్పుడు కావాల్సిన ఫోలిక్ యాసిడ్ ఇలా న్యూట్రియన్స్ సప్లై చేయాలి తప్ప దాని క్వాంటిటీస్ అప్పుడు అవసరం లేదు బేబీకి. 4th మంత్ నుంచి బేబీ కూడా కొంచెం ఫాస్ట్ గ్రోత్లోకి వెళ్తుంది కాబట్టి ఆ టైంకి మదర్కి కూడా బాడీ యాక్సెప్ట్ చేస్తుంది తినడానికి. సో యూ షుడ్ స్టార్ట్ ఇంప్రూవింగ్ యువర్ డైట్. ఓవరాల్గా ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి, మన ఎవరికైనా అదే అవసరం. కానీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే కొన్ని వెరీ ఇంపార్టెంట్ ఇవి, ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియా, ఈవెన్ బాగా తినేవాళ్ళు కూడా నాకు బాగుంది అనుకున్నా కూడా తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే మనం ఫుడ్ తీసుకున్నా కూడా ఒక్కోసారి అది అబ్జార్బ్ కాదు. అండ్ మనం చూస్ చేసుకున్న ఫుడ్లో ఐరన్ తక్కువ ఉండొచ్చు. ఒక్కోసారి ఐరన్ ఏంటంటే మనం తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి అది వేరే కెమికల్స్తో కలిసి బాడీ అబ్జార్బ్ చేసుకోలేని మాలిక్యూల్స్గా మారిపోతుంది. అందుకని ఐరన్ తిన్నా కూడా మనం దాన్ని అబ్జార్బ్ చేసుకోవచ్చు. సో అందుకని ఐరన్ తీసుకున్నప్పుడు కాఫీతోనో, టీతోనో, వీటన్నిటితో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఫుడ్ అలా అవాయిడ్ చేయాలి. కాల్షియంతో కూడా అంతే, కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఫామ్ అయితే మన బాడీ అబ్జార్బ్ చేసుకోదు. అంటే అన్ని డ్రగ్స్ ఒకేసారి కలిసి వేసుకోకూడదు, డిఫరెంట్ టైమింగ్స్ పెట్టుకోవాలి. ఐరన్ కాల్షియం ఒకసారి, ఎంతతో కూడా గ్యాప్ ఇచ్చుకుంటే బెటర్. ఈ ఐరన్, కాల్షియం, ఫోలిక్ ఎంతసేపు గ్యాప్ ఇవ్వాలి అంటారు మేడం? ఐరన్ మనము ప్రిఫరబుల్లీ మార్నింగ్ బిఫోర్ టేకింగ్ ఫుడ్ తీసుకోవటం బెటర్. యూజువల్గా అలాంగ్ విత్ వైటమిన్ సి. వైటమిన్ సి ఎన్హాన్సెస్ ద అబ్జార్ప్షన్. సో వైటమిన్ సిని మనం సిట్రస్ ఫ్రూట్ లాగా తీసుకోవచ్చు. కొంచెం ఆరెంజ్ జ్యూసో, హాఫ్ ఆరెంజో, లేకపోతే మోసంబియో ఏదో తిని ఐరన్ వేసుకోవచ్చు. అలా బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తినలేని వాళ్ళకి ఫుడ్ తర్వాత ఒక 1-1.5 అవర్స్ గ్యాప్ ఇచ్చి ఐరన్, కాల్షియం లాంటివి వేసుకోవాలి. మార్నింగ్ ఇదే
ఐరన్ వేసుకున్నాం అనుకో, సాయంత్రం కాల్షియం వేసుకో, అన్ని కలిపేయొద్దు. సో కొన్ని సప్లిమెంట్స్ తప్పకుండా ఇవ్వాలి. ఫస్ట్ 3 months ఫోలిక్ యాసిడ్, త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఐరన్, కాల్షియం త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ, మల్టీవైటమిన్స్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ. ఇవంతా దేనికి మేడం? మదర్ కా బేబీకి అంటారు? కావాలి, మదర్కి వెళ్తేనే బేబీకి వెళ్తాయి కదా. ఇద్దరికి. అండ్ లోపల కూడా చాలా చేంజెస్ వస్తాయి మదర్ బాడీలో. కార్డియాక్ అవుట్పుట్ అంటే హార్ట్ మీద చాలా లోడ్ పడిపోతుంది, ఇంకొక బేబీని క్యారీ చేస్తుంది అది. సో మనకు బ్లడ్ తక్కువ ఉందనుకో, హార్ట్ ఎక్కువ బీట్ అయ్యి ఎక్కువ పనిచేయాలి. అందుకని ఎనీమియా ఉండకుండా అట్లీస్ట్ హీమోగ్లోబిన్ అబోవ్ 11 grams మెయింటైన్ చేయగలిగి ఉండాలి. సో మన ఏమంతా అదే ప్రెగ్నెన్సీలో ఎనీమియా ఎక్కువగా. ఎస్ మేడం, చాలా మందికి బ్లడ్ పర్సెంటేజ్ తగ్గింది అని. మేడం ఈ బ్లడ్ తో పాటు ఇంకెక్కువగా ఉమ్మ నీరు, ఇది ఎక్కువగా వినిపిస్తుంది మేడం, అందరిలో కూడా తగ్గిపోతుంటుంది లాస్ట్ మూమెంట్. దీని గురించి ఏమంటారు మేడం? ఏంటి అసలు ఇదంతా? ఉమ్మ నీరు అన్నది కొంత బేబీ పాస్ చేసే యూరిన్ వల్ల వస్తుంది, కొంత మదర్ అమ్నియాటిక్ మెంబ్రేన్ అంటాం, ఆ శాక్ ఉన్న పొరల్లో నుంచి వస్తుంది. సో మదర్ సైడ్ కొంత, బేబీ సైడ్ కొంత కంట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. సో ఈ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ మామూలుగా తగ్గడం అనేది ఏంటంటే బేబీస్లో కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు, అందుకని మరీ తక్కువ ఉంది అన్నప్పుడు బేబీ కిడ్నీస్ని చెక్ చేయాలి వెళ్ళి. ఇంకోటి ఏంటంటే ప్లసెంటాలో ప్రాబ్లం ఉంటుంది. ప్లసెంటాలో ఉండే బ్లడ్ వెజల్స్లో నుంచి సరిగ్గా బ్లడ్ ఫ్లో పోలేదనుకోండి, బేబీకి సరిగ్గా అందదు ఫుడ్, అది సరిగ్గా యూరిన్ పాస్ చేయదు. సో ప్లసెంటల్ ఇన్సఫిషియన్సీ ఒకటి. ఇలాంటి వేరియస్ రీజన్స్ వల్ల ఫ్లూయిడ్ ఉండదు, బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. ప్లసెంటా సరిగ్గా పనిచేయకపోతే ఫ్లూయిడ్ తగ్గుతుంది, బేబీ గ్రోత్ తక్కువ ఉంటుంది. మినిమం ఫ్లూయిడ్ లేకుండా ఉంటే బేబీకి మూమెంట్స్ కూడా లోపల సరిగ్గా ఉంటావు. సో దానికి ఒక్కోసారి కొంతమందికి ఆర్గాన్స్ ఒక దగ్గర కుప్పగా అయిపోయి కొన్ని డిఫెక్ట్స్ కూడా రావచ్చు, క్లబ్ ఫుట్ అని ఇలాంటివి. అందుకని అమ్నియాటిక్ ఫ్లూయిడ్ కరెక్ట్గా ఉండేలాగా మనం కొన్ని మన చేతిలో లేవు. ప్లసెంటల్ ఇన్సఫిషియన్సీ అది మనం కరెక్ట్ చేయకపోవచ్చు, బట్ వీ కెన్ చెక్ ఫర్ ద గ్రోత్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, కొన్ని మెడిసిన్స్ వల్ల కొంత టెంపరీగా పెంచడానికి, మనం ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవటం వల్ల టెంపరీగా లోపల పెరుగుతుంది. అలా కొన్ని మెడిసిన్స్తో ట్రై చేయటం వల్ల ఒక్కోసారి అది పెరగడం కనపడుతూ ఉంటుంది అనమాట. ఆర్జినిన్ అని ఇలాంటివి కొన్ని ఇస్తూ ఉంటాం. సో వీటితో అమ్నియాటిక్ ఫ్లూయిడ్ కొంచెం పెరగచ్చు. బట్ ఫైనల్గా ఏంటంటే ఒక మినిమం లెవెల్ తర్వాత బేబీ ఫ్లూయిడ్ తక్కువ ఉన్నా కూడా బేబీకి బ్లడ్ ఫ్లోస్ అంతా బాగున్నప్పుడు మనం ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తూ ఉంటాం బేబీ మెచ్యూరిటీ లెవెల్ వచ్చేంత వరకు. క్లినికల్ మెచ్యూరిటీ అనేది ఏంటంటే 9th monthలో 37 వారాలకి బేబీ మెచ్యూరిటీకి వచ్చినట్టు. 37 వారాల కంటే ముందు డెలివరీ అయినవన్నీ ప్రీమెచ్యూర్ డెలివరీస్. 37 వారాల కంటే ముందు 37 కంటే ముందు ప్రీమెచ్యూర్ డెలివరీ. మనం ప్రెగ్నెన్సీని అట్లీస్ట్ ఫస్ట్ మనం ఏమేంటి 37 వరకు వెళ్దామని చూస్తాం. ఒకవేళ ట్విన్స్ ఉన్నారనుకో 37 పోకపోవచ్చు, అట్లీస్ట్ 34కి చేరితే చాలనుకుంటాం. అట్లా ప్రెగ్నెన్సీని ముందు నుంచి మనము వాచ్ చేయటం వల్ల ఈ కొన్ని మనం కరెక్ట్ చేయగలుగుతాం. సో మనం ఇవి డిస్కస్ చేస్తూ పోతున్నప్పుడు మంత్ వైజ్ అడిగారు కదా, 4th month 5th monthలో ర్యాపిడ్గా బేబీలో చేంజెస్ వచ్చి ఆర్గాన్స్ అన్నీ బాగా మెచ్యూర్ అయిపోతాయి. 3rd month ఫామ్ అయిన వల్ల ఈ 2 monthsలో బాగా మెచ్యూర్ అయిపోయి 20 వారాల టైంకి ఏంటంటే మనం ఇంకొక స్కాన్ చేస్తాం. దాని పేరు టీఫా. అది ఒక్కొక్క ఆర్గాన్ని చూడటం, ప్రతి పార్ట్ బాగుందా లేదా బ్రెయిన్ నుంచి మొదలుపెట్టి. టీఫా అయితే ఏంటంటే టార్గెట్ ఇమేజింగ్ ఆఫ్ బాడీ ఆఫ్ ద బేబీ ఫర్ ఎనీ డిఫెక్ట్స్. హార్ట్ నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్క భాగాన్ని, ప్రతి ఒక్కరి వేళ్లతో సహా లెక్క పెట్టాలి. హ్యాండ్స్లో ఉండే వేళ్ళు కరెక్ట్గా ఉన్నాయా, దీనిలో బోన్స్ సరిగ్గా ఉన్నాయా. సో ఒక 1/2 hour to 45 minutes దాని మీద స్పెండ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని చూడాలి. సో టీఫా స్కాన్లో మనకు చాలా మటుకు తెలిసిపోతాయి బేబీకి డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా. అలాగే 6th monthలో 24 వారాలకి ఆల్మోస్ట్ అయిపోతుంటాయి 6th month. ఆ టైంలో ఏంటంటే హార్ట్ని ఫుల్గా చూడడం, ఈకో ఫీటల్ ఈకో అంటాం. కొంతమంది డయాబెటీస్ వాళ్ళకి, ఇంతకుముందు హార్ట్ డిసీజ్తో పిల్లలు పుట్టిన వాళ్ళకి, ఇలా ఉన్నప్పుడు ఏంటంటే తప్పకుండా బేబీ హార్ట్ మంచి కండిషన్లో ఉందా లేదా. ఒక్కోసారి అబ్నార్మల్ వెజల్స్ ఉండొచ్చు, కనెక్షన్స్ కరెక్ట్గా ఉండవు హార్ట్వి, అవన్నీ చెక్ చేయటం ఫీటల్ ఈకో అంటారు. సో ఇలా మనం ప్రతి ఫేజ్లో ఒక్కొక్క
దాన్ని ఎవ్రీ మంత్లో ఒక దాన్ని ఎక్స్క్లూడ్ చేసుకుంటూ పోతాం. 5th మంత్ ఎండింగ్లో కల్లా టీఫా చూస్తాం, 6th మంత్లోనేమో ఈకో చూస్తాం. ఇక్కడ వరకు 24 వారాల్లో మనకు దాదాపుగా చాలా మటుకు ప్రాబ్లమ్స్ అర్థమైపోతాయి. సో ఇవి ఇంపార్టెంట్ మన డాక్టర్స్ చేసే. పేషెంట్ సైడ్ నుంచి ఎవ్రీ మంత్ పెరుగుదలను బట్టి వాళ్ళ ప్రతి విజిట్లో బీపీ చూడడము, బీపీ చూసుకోవాలి, వెయిట్ గెయిన్ సరిగ్గా అవుతున్నారా లేదా. సో వెయిట్ గెయిన్ అనేది ప్రెగ్నెన్సీలో ఇప్పుడు ఏంటంటే నువ్వు తప్పనిసరిగా ఈ ప్రెగ్నెన్సీలో 15 కిలోలు పెరగాలి అట్లా ఒక రూల్ ఏం లేదు. 10 కంపల్సరీ అంటూ అట్లా కూడా కాదు. ఇనిషియల్ వెయిట్ ఆఫ్ ద మదర్. కొంతమంది చాలా అండర్ వెయిట్ ఉంటారు, వాళ్ళు ఎక్కువ పెరగచ్చు, 15 నుంచి 20 కిలోలు కూడా పెరిగిపోతారు, కానీ వాళ్ళకి ప్రాబ్లం రాదు. ముందే ఒబీస్ పేషెంట్ వస్తారు, మనం బాడీ మాస్ ఇండెక్స్ అంటాం కదా, హైట్ అండ్ వెయిట్ రేషియో 30 దాటిన తర్వాత కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటుంది. బిఎంఐ మనకేంటి 18 కంటే కింద ఉంటే అండర్ వెయిట్, 18 నుంచి 25 లోపల నార్మల్ వెయిట్, 25 నుంచి పెరిగే కొద్ది ఓవర్ వెయిట్, 30 దాటే కొద్ది ఒబిసిటీలోకి వెళ్ళిపోతారు. సో ఒబీస్ పేషెంట్ వచ్చిందనుకోండి, షీ నీడ్ నాట్ వెయిన్ దట్ మచ్ వెయిట్. సో మనం ఇనిషియల్గానే వెయిట్ చూసినప్పుడు బిఎంఐ క్యాలిక్యులేట్ చేసి ఈ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అవాయిడ్ చేయాలంటే ఈ ప్రెగ్నెన్సీలో నువ్వు 7-8 kgs పెరిగితే చాలు, ఎక్కువ ఒబీస్ ఉన్న పేషెంట్. దాని ప్రకారం ముందు నుంచే వాళ్ళ డైట్ చేసుకోవచ్చు. బాగా తినుకున్న పేషెంట్కి ముందే చెప్పాలి, నీ అండర్ వెయిట్ ఉంటే నీకు అలానే స్మాల్ బేబీ పుడుతుంది, కాబట్టి నీ డైట్ని నువ్వు ఇంప్రూవ్ చేసుకొని యూ గెయిన్ మోర్ వెయిట్ ఇన్ దిస్ ప్రెగ్నెన్సీ. సో వెయిట్ గెయిన్ అనేది ప్లాన్డ్ అకార్డింగ్ టు ద ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో మదర్కు ఉన్న వెయిట్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. సో ఇది త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ తీసుకోవాల్సిన 9 months తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కొంతమంది ఎక్సర్సైజెస్ నేను ఇప్పుడు చేసైనా అంటారు, కాదు నీకు ఫస్ట్ నుంచి నీకు ఎక్సర్సైజ్ నీ బాడీకి అలవాటు కాలేదనుకో, ప్రెగ్నెన్సీలోనే ఎక్సర్సైజ్ మొదలు పెట్టాలంటే కష్టం అవుతుంది ఫస్ట్ 3 months. అందుకని ఏంటంటే వీలైనంత మటుకు స్టేషనరీగా ఒక చోట ఉండకుండా అట్లీస్ట్ వాకింగ్ చేయండి, అటు ఇటు తిరగడం. 4th month 5th month అది దాటిన తర్వాత తేలికపాటి ఎక్సర్సైజెస్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ యోగా అని, బర్తింగ్ క్లాసెస్ అని అన్నీ అంటున్నారు, అందరికి సూటబుల్ కాదు. ఇప్పుడు ఒక పేషెంట్ వస్తుంది, ఆమెకు ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, 3-4 అబార్షన్స్ అయిపోయాయి. ఆమెకి నార్మల్ పేషెంట్కి ఒకే ట్రీట్మెంట్ చెప్పాం కదా, వాళ్ళని రెస్ట్ తీసుకోమని చెప్పొచ్చు మనం. సో అందుకని ఏ పేషెంట్కి ఏది అవసరమో అది వాళ్ళ కొరకే మనం ప్లాన్ చేయాలి. అందుకని దే షుడ్ గో టు ఏ ప్రాపర్ ట్రైనర్, వాళ్ళ దగ్గర పోయి నేర్చుకుని ఆ ఎక్సర్సైజెస్ చేయాలి. వాకింగ్ ఎవరైనా చేయొచ్చు, నువ్వు వాకింగ్ 10 నిమిషాలు స్టెప్స్ ఎక్కి దిగడం మేడం, ఇది కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు, కొందరు దిగండి అంటూ ఉంటారు. స్టెప్స్ విషయంలో ఏమంటారు? ఎక్కొచ్చు, దిగొచ్చు, నో ప్రాబ్లం. అందరికీ మేడం? అందరికి ఇప్పుడు చెప్పినట్టు యాస్టీస్ జాగ్రత్తలు తీసుకునే వాళ్ళకి కొన్ని అవాయిడ్ చేయాలి. కొంతమందికి ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవుతుంది, ప్లసెంటా పొజిషన్ ఒక్కోసారి ప్లసెంటా ఎప్పుడు యూట్రస్లో పై పార్ట్లో ఉండాలి, అది నార్మల్ పొజిషన్, కింద ఉంటుంది. కింద ఉన్నప్పుడు దాన్ని ప్లసెంటా ప్రీవియా అంటారు, అది డిస్టర్బ్ అయినప్పుడు బ్లీడ్ అవుతుంది. అలాంటి వాళ్ళు కొంచెం ఇంకా జాగ్రత్తగా ఉండాలి బ్లీడ్ కాకుండా చూసుకోవడానికి. అది మనం స్కాన్లో గుర్తిస్తాం అనమాట, ఈ ప్లసెంటా పొజిషన్ కరెక్ట్గా లేదమ్మా, అది ఒక్కోసారి పొజిషన్ చేంజ్ అయ్యి పైకి జరుగుతుంది, కిందనే ఉండిపోయింది అనుకోండి, అది ఎప్పుడైనా బ్లీడ్ అవ్వచ్చు. అందుకని అలాంటి వాళ్ళని మనము ఎక్కువ స్ట్రెయిన్ చేయనివ్వము. సో త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ లైట్ ఎక్సర్సైజెస్, వాకింగ్ ఆర్ రికమెండెడ్. స్టెర్నియోస్ ఎక్సర్సైజెస్, వెయిట్ లిఫ్టింగ్లు అలాంటివన్నీ మానేయాలి. మేడం మెయిన్ ఎక్కువగా అందరూ ఫోకస్ చేసేది నార్మల్ డెలివరీ అవ్వాలి, సి సెక్షన్ అంటే భయము, నార్మల్ డెలివరీ బెటర్ ఇలా వింటూ ఉంటాం కదా మేడం. నార్మల్ డెలివరీ కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఏ హాస్పిటల్స్ నుంచి ఏ పేషెంట్ నుంచి అసలు నార్మల్ డెలివరీ అవ్వట్లేదు, సి సెక్షన్ ఎక్కువగా అవుతుంది అంటున్నారు. ఏంటి మేడం, ఏం మిస్టేక్స్ చేస్తున్నారు, ఏం యాడ్ ఆన్ చేసుకుంటే కనుక నార్మల్ డెలివరీ అవుతుంది? అది ముందు నుంచి ప్రీ ప్రెగ్నెన్సీ అని చెప్పాను కదా, ఇది కూడా అలానే ఫిట్ ఫ్రమ్ ద బిగినింగ్. సడన్గా ప్రెగ్నెన్సీలోనే ఎక్సర్సైజెస్ చేయడం అంటే ఎట్లా? మన ఫిట్నెస్ని మనం స్టార్టింగ్ నుంచి మెయింటైన్ చేయాలి. యాజ్ ఎ టీనేజర్ ఓన్లీ యూ హ్యావ్ టు బిల్డప్ యువర్ బాడీ. ఈ స్ట్రెంగ్త్ బాగుండాలి, నీ మజిల్స్ బాగుండాలి, మన ఫిజిక్ని మెయింటైన్ చేయాలి, ప్రాపర్ డైట్ అవన్నీ కూడా యంగేజ్ నుంచి తీసుకున్న వాళ్ళే ఫిట్గా ఉంటారు కదా. ప్రెగ్నెన్సీ ఏజ్కి వచ్చేటప్పటికి అప్పుడు సడన్గా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత నేను అన్నీ ఇప్పుడే చేసేస్తాను అన్నప్పుడు కష్టం. ఇప్పుడు చాలా ఓవర్ వెయిట్ పేషెంట్ ఈ మధ్య చాలా మందిని చూస్తున్నాం లైఫ్ స్టైల్ వల్ల,
ఈ ఒబేస్ పర్సన్స్ని. చాలా మందిని చూస్తున్నాం. అది అదొక్కటి చాలు ప్రాబ్లమ్స్ రావడానికి ప్రెగ్నెన్సీలో. సో ఆ ఫిజిక్ అవన్నీ కూడా ముందు నుంచి మెయింటైన్ చేయడం, ఫిట్నెస్ ఫ్రమ్ ద బిగినింగ్. ప్రెగ్నెన్సీలో కూడా హెల్తీగా ఉండడం. ప్రెగ్నెన్సీలో హెల్తీగా ఉండాలంటే దానికి ముందే మనం హెల్త్ ప్రిపరేషన్ చేసుకుంటూ రావాలి. అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ని అవాయిడ్ చేయాలి. అట్లీస్ట్ కొంచెం ప్రిపరేషన్ చేసుకొని ఓకే ట్రై చేసుకుంటున్నారు. హెల్దీగా ఉన్నాం అయినా నార్మల్ డెలివరీ అవ్వట్లేదు, చాలా హెల్దీగా ఉన్నాం, బీపీ షుగర్ ఒబేస్ ఏం లేవు అయినా నార్మల్ అవ్వట్లేదు అని ఇది ఎక్కువగా వినిపిస్తుంది. ఇంకోటి చూడండి, ఏజ్. ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు ప్రెగ్నెన్సీస్? ఆఫ్టర్ 30 అయింది మేడం ఇప్పుడైతే. సో మన బాడీ 20లో నుంచి 30లో వంగినట్టుగా తర్వాత కాదు, బాడీలో చేంజెస్ వస్తాయి. ఓకే, కొన్ని డిసీజెస్ యాడ్ అవుతాయి. ఫస్ట్ అంతా బాగానే ఉంటారు. 30 yearsకి వచ్చిన పేషెంట్స్ చాలా మంది నేను ఫైబ్రాయిడ్స్ ఏదో ఒకటి చూస్తుంటాను యూట్రస్లో, ప్రెగ్నెన్సీ విత్ ఫైబ్రాయిడ్. 30s దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత డయాబెటీస్ రావటం, బీపీ రావడం, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మదర్ అన్హెల్దీగా ఉన్నప్పుడు బేబీ గ్రోత్ కూడా సరిగ్గా లేదనుకో, నార్మల్ లేబర్లో బేబీ విత్ స్టాండ్ చేయలేకపోవచ్చు. దానివల్ల కొన్ని సిజేరియన్స్ అవుతాయి. ఆల్రెడీ కాంప్లికేషన్స్తో ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతాయి, డయాబెటీస్, హైపర్ టెన్షన్. అలాంటి టైంలో కూడా ఒబీస్ పేషెంట్స్, ఇలాంటి వాళ్ళకి ఈ మధ్య సిజేషన్స్ ఎక్కువ కావడానికి ఒకటి ఏంటంటే ఏజ్ కూడా ఉంది, మెయిన్ రీజన్. అండ్ అదే వేరే కంట్రీస్లో చూస్తే 40 yearsకి మై నీస్ హ్యాడ్ ఎ నార్మల్ డెలివరీ. ఎందుకు? షీ మెయింటైన్ హర్ ఫిట్నెస్. అది ఇంపార్టెంట్. 40కి కూడా నార్మల్ డెలివరీ అయిపోయింది అక్కడ. ఎందుకు? వాళ్ళు అమెరికాలోనే కాబట్టి చేశారని కాదు, ఈఎంఐ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. షీ మెయింటైన్ హర్సెల్ఫ్. యుఎస్ లో అయితే నార్మల్ డెలివరీ అయిపోతేనే అలా కూడా అంటూ ఉంటారు, బట్ అక్కడ యుఎస్ లో ఉన్నందుకు 40 ఏళ్ళకి ఆమె కాలేదు. ఈఎంఐ షీ ఫోకస్డ్ ఆన్ హర్సెల్ఫ్, లైఫ్ స్టైల్. సో ఇక్కడ కూడా 40లో అయ్యే వాళ్ళని తక్కువ మందిని చూస్తాను. ఎందుకంటే అప్పటికే అసలు లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయి ఉంటుంది ముందు నుంచి. ఇప్పుడు సెడెంటరీ జాబ్స్ కూడా ఎక్కువైపోయాయి. చాలా మంది సాఫ్ట్వేర్ ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తున్నారు. ఈవెన్ స్కూల్ చిల్డ్రన్ నుంచి తీసుకున్నా కూడా ఫిజికల్ యాక్టివిటీ తక్కువ. ఇలాంటివన్నీ లేకపోవటం వల్ల కూడా బాడీ ఫిట్గా ఉండదు. ప్లస్ యాడెడ్ డిసీజెస్, ఏజ్, there are different factors for increasing rate of cesarean section. Yes ma'am. Thank you so much madam, valuable information, valuable time ni maaku ma viewers కోసం స్పెండ్ చేసినందుకు. నమస్తే ma'am. Thank you ma'am.